ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటు చేస్తానని స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఇందుకోసం 10 లక్షల ఉపగ్రహాలను వివిధ కక్షల్లో ప్రవేశపెడతానని తెలిపారు. సౌరశక్తి ద్వారా అంతరిక్షంలో డేటా సెంటర్లు నిర్వహిస్తానని వెల్లడించారు. ఇప్పటికే మస్క్కు చెందిన స్టార్లింక్ సంస్థ అంతరిక్షం నుంచి ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది. టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం కొత్త ప్రణాళికలను ప్రకటించారు. అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు స్పేస్ ఎక్స్ వెబ్సైట్లో రాసుకొచ్చారు. ఇందుకోసం వివిధ కక్ష్యల్లో 10 లక్షల ఉపగ్రహాలను మోహరిస్తానని వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృత్రిమ మేధా వ్యవస్థలు, డేటా సెంటర్లపై ఆధారపడి పనిచేస్తున్నామని మస్క్ తెలిపారు. వాటికి నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు శీతల వ్యవస్థలు అవసరమని వివరించారు. భవిష్యత్తులో ఏఐ వినియోగం గణనీయంగా పెరుగుతుందని, ప్రస్తుతం ఉన్న డేటా సెంటర్లు సరిపోవని మస్క్ విశ్లేషించారు. దీర్ఘకాలంలో అంతరిక్ష ఆధారిత ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటే దీనికి పరిష్కారమని చెప్పారు. అందుకే అంతరిక్షంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారని మస్క్ పేర్కొన్నారు. సౌరశక్తితో వాటికి విద్యుత్ సరఫరా అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారని వివరించారు. అంతరిక్ష ఆధారిత డేటా సెంటర్లకు పెద్ద సంఖ్యలో శాటిలైట్ల అవసరమని తెలిపిన ఆయన కక్షలోకి 10 లక్షల ఉపగ్రహాలు పంపిస్తామని వెల్లడించారు. మస్క్ ప్రణాళికలకు సాంకేతికంగా, ఆర్థికంగా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని పలువురు అంతరిక్ష శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. డేటా సెంటర్లు పెద్ద మొత్తంలో వేడిని ఉత్పత్తి చేస్తాయని, ఫలితంగా భూమి మీదతో పోలిస్తే అంతరిక్షంలో కంప్యూటర్ చిప్లు మరింత వేగంగా ఓవర్ హీట్ అవుతాయని హెచ్చరిస్తున్నారు. అంతరిక్షంలో భారీ సంఖ్యలో ఉపగ్రహాల మోహరింపుతో మరో సమస్య ఉందని మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కక్ష్యలో ఏదైనా ఉపగ్రహం విఫలమైతే అది ఇతర శాటిలైట్లను ఢీకొట్టే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే స్టార్ లింక్ కు చెందిన దాదాపు 10,000 ఉపగ్రహాలు కక్ష్యలో తిరుగుతున్నాయి. 10 లక్షల ఉపగ్రహాలను మోహరిస్తే అప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.